నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమికి కారణం ప్రజలు తనను ఓడించారని కాకుండా ఈవీఎంల మిషన్ల మీద పడ్డారు. అయితే దీనికన్నా ముందు పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. అయితే అవి ఈవీఎం మిషన్లతోని కాకుండా బ్యాలెట్ ఓటింగే జరిగింది. మరి అప్పుడు కూడా ఓడిపోయారు కదా, అది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రావట్లేదు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అంటున్నారు, ఏంటంటే ఈవీఎం మిషన్స్లలో ఏదో తప్పిదం జరిగింది, అందుకే నేను ఇంత ఘోరంగా ఓడిపోయాను. కానీ దీనికన్నా ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, అంటే పట్టభద్ర ఎన్నికలు జరిగాయి. మరి అప్పుడు ఈవీఎం మిషన్లు వాడలేదు, జస్ట్ వాడేదంటే బ్యాలెట్ ఓటింగే జరిగింది. సో మరి అప్పుడు ఘోర పరాజయం అప్పుడు కూడా చవి చూశారు, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అంటుంది ఏంటంటే మళ్ళీ బ్యాలెట్ ఓటింగే చెయ్యాలి అని అంటున్నారు కదా, మరి అప్పుడు కూడా ఓడిపోయారు కదా, దాని గురించి కూడా మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఈ బ్యాలెట్ ఈ 2024 ఎలక్షన్ కంటే ముందు 2019కి వెళ్దాం. మరి 2019లో అంతకుముందు 2014 నుంచి 2019 వరకు బాబు గారు కియా మోటార్స్ తీసుకొచ్చారు. అలాగే ఇటు తిరుపతి, రేణిగుంట చుట్టుపక్కల ఎన్నో మొబైల్ కంపెనీలు తీసుకొచ్చారు. అలాగే శ్రీ సిటీలో చాలా కంపెనీస్ వచ్చినాయి. సో అమరావతిలో కన్స్ట్రక్షన్ అంతా స్టార్ట్ అయింది, అమరావతి రాజధానిగా ప్రకటించారు. సో ఈ విధంగా బ్రహ్మాండంగా వైజాగ్లో కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, మంగళవేర్ దగ్గర కూడా సాఫ్ట్వేర్ కంపెనీ. అయినా సరే ప్రజలు ఇంకా ఏదో ఎదురు చూసి, అంటే ఏదో రాజశేఖర రెడ్డి ఏదో చేసేసాడు కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకు ఇంకెంత గొప్ప అద్భుతాలు చేస్తాడని చెప్పి ఆయనకు ఓట్లు వేశారు. మరి ఆ ఎలక్షన్లో 151 స్థానాలు వచ్చాయి కదా. మరి ఆ 151 స్థానాలు వచ్చినప్పుడు ఆ రోజున ఈవీఎంలే ఉన్నాయి కదా. సో ఈవీఎంల వల్లనే కదా నువ్వు నగ్గావు. మరి సో మరి ఆ రోజు లేని అనుమానం ఈ రోజు నీకెందుకు వస్తుంది? అంటే ఒకటి ఏదో చెప్తారు కదా, నువ్వు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్న రీతిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఉంది. మరి అదే 2019లో నువ్వు 151 స్థానాలు కూడా ఈవీఎంల ద్వారా నగ్గావు. సో కాబట్టి ఏంటంటే ఇప్పటికీ కూడా తనలో ప్రవర్తనలో ఎటువంటి కించిత్తు మార్పు లేదు. అంటే బికాజ్ తను ఎదిగిన విధం, తను పెరిగిన విధం, తన చుట్టూ ఉండే వాతావరణం అటువంటిది అనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే అడ్వాంటేజ్ వాళ్ళ వైపున ఉంటే అది వాళ్ళ గొప్పగా చెప్పుకునే వ్యక్తులు కాదు. ఎదుటివాడు అడ్వాంటేజ్లో ఉంటే ఏమంటే దానికి ఒక సాకు, వీడేదో తప్పు చేశాడు కాబట్టి నగ్గాడు, అక్కడేదో తప్పు జరిగింది కాబట్టి వీడు అధికారంలోకి వచ్చాడు. సో కాబట్టి ఇంకా అటువంటి మానసిక ప్రవృత్తి, అటువంటి మానసిక స్థితిలో ఉన్నవాడిని మనం ఏమీ చేయలేం. చూసాం కదా గత 5 ఏళ్లుగా ఎటువంటి పరిపాలన చేశాడో, ఏ విధంగా రాష్ట్రాన్ని చెరుగ్గళ్ళలాగా నవిలి మింగేశాడో చూసాం కదా. ఎంత అవినీతి ఈ రోజున చూస్తున్నాం కదా. రోజు ఏదో పుట్టలోంచి పాములు వచ్చినట్టుగా అవినీతి, రోజుకొక అవినీతి బయటపడతానే ఉంది. సో కాబట్టి అసలు 1 సంవత్సరం ముందే సంకేతకాలు వచ్చినాయి. నిజంగా విజ్ఞత కలిగిన నాయకుడు అయి ఉంటే, కాస్తో కోస్తో బుర్ర ఉన్నవాడు అయి ఉంటే, కాస్తో కోస్తో జ్ఞానము బుద్ధి ఉన్నవాడు అవుతే అది డేంజర్ బెల్స్ అంటారు. అంటే 1 ఇయర్ ముందే డేంజర్ బెల్స్. సో 1 సంవత్సరం ముందు ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. సో అవి జరిగింది ఏంటి? బ్యాలెట్ ద్వారానే జరిగింది. సో అప్పుడు దిమ్మ తిరిగే రిజల్ట్ ఇచ్చారు. సో 3 ప్రాంతాల్లో కూడా ఇటు ఈవెన్ పులివెందుల ప్రాంతంలో, నీ కడప ఏరియాలో కూడా మొత్తం మెజారిటీ ఓట్లు టీడీపీకే పడ్డాయి. ప్లస్ పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తే ఎమ్మెల్సీగా కూడా నెగ్గడం జరిగింది టీడీపీ తరపు నుంచి. సో ఆ రోజున టీడీపీతో ఎటువంటి పొత్తులు లేవు, ఇటు బీజేపీ లేదు, జనసేన లేదు, కేవలం ద ఫైట్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ. సో ఆ 1 ఇయర్ ముందు అప్పుడు బాబు గారు కూడా అరెస్ట్ అవ్వాల. సో కాబట్టి అక్కడ ఎటువంటి సానుభూతి ఫ్యాక్టర్స్ లేవు. కానీ ప్రజలు 1 ఇయర్ ముందే, ఇది ఈ ఎలక్షన్కి 1 ఇయర్ ముందే నీకు కొన్ని సంకేతాలు ఇచ్చారు. నాయన నీ పరిపాలన సరిలేదు, నువ్వు మితిమీరిన అక్రమాలు, మితిమీరిన అవినీతి, మితిమీరిన భూ కబ్జాలు, సో నీ ఇష్టానికి ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం లేదు, ఇటు ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నావు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి భావస్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నావు, కాబట్టి నిన్ను మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పారు. సో నిజంగా విజ్ఞత ఉన్నవాడు అయితే ఆ రోజునే కరెక్ట్ చేసుకోవాలి. అంటే 1 ఇయర్ ముందే నీకు హ్యాంపుల్ ఆఫ్ టైం ఉంది. సో ఎక్కడ తప్పు జరిగింది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను నా మనుషులు, నా గ్యాంగు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం. సో ఎంతసేపు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ద వే 1. సో ఆయన నగ్గిన కాడి నుంచి, అధికారంలోకి వచ్చిన కాడి నుంచి జగన్ అండ్ కో టీం యొక్క ఆశయం ఒకటే, దంచుకో, దోచుకో, దాచుకో తప్పించి ఎక్కడ కూడా
ఇప్పుడు మెగా డిఎస్సి చేస్తా అన్నాడు, చేయలేదు. పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో అటకెక్కిచ్చాడు. సో రెండవది ఉన్న ఇండస్ట్రీస్ని రాష్ట్రం నుంచి తరివేశాడు. అమర్ రాజా కానీ, ఇటు మన లూలు కానీ, సో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉన్నాయి. ఈవెన్ జాకీ వాడిని కూడా తరిమేశారు. సో తను చేసిన తప్పిదాలు, తను చేసిన ఘోరాలు, తను చేసిన అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు, ల్యాండు, శాండు, వైను, మైను పేరుతో తను చేసిన దుర్మార్గాలు, దోపిడీ గురించి మాట్లాడకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇప్పుడు ఈవీఎంల మీద పడ్డాడమ్మ. సో కాబట్టి సో ప్రజాక్షేత్రంలో అసలు ఇటువంటి వ్యక్తికి ఓట్లు వేయడమే పొరపాటు. అసలు 2019లోనే మన వాళ్ళు ఓట్లేసి చాలా పెద్ద తప్పుదం చేసి ఈ రోజున రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోవడానికి, ఇటు పోలవరంలో ఆ డయాఫామ్ వాల్ కానీ, ఆ ప్రాజెక్ట్ కానీ మళ్ళీ డిలే అయ్యి అన్నీ పాడైపోయి, మళ్ళీ ఇప్పుడు డబుల్ ఖర్చులు అయిపోయి బడ్జెట్ పెరిగిపోయడానికి కారణం కూడా ఒక విధంగా పరోక్షంగా ప్రజలే కారణం. ఇప్పుడు కషాయవాడిని గొర్రె నమ్మితే ఏమవుతుందమ్మా, చక్కగా ముందు ముస్తాబేస్తాడు, చక్కగా బొట్లు బోనాలు పెడతాడు, తీసుకెళ్లి కసక్కన పీక నరుగుతాడు, శుభ్రంగా విందు చేసుకుని తినేస్తాడు. ఇక్కడ జరిగింది కూడా అదే కదా, ఈ ప్రజలకు జరిగింది కూడా అదే కదా. ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ మనకేదో పొడుస్తాడు, చిరుస్తాడు, కరుస్తాడు అంటే చివరికి ఏం చేశాడో మనం చూసాం, అందరినీ ఒంగోబెట్టి గుద్దాడు. సో కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఎవరైతే ఇంకా కొంతమంది అటు మొగ్గు చూపుతున్నారో, ఎవరైతే పోయే ఎలక్షన్లో మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అతనికి ఓట్లు వేశారో, వాళ్ళు కూడా ఆత్మవిమర్శన చేసుకుని రాష్ట్రానికి ఇతని వలన ఏం జరిగింది, నష్టమా లాభమా, మనకేం జరిగింది లాభమా నష్టమా, సో ఈ విధంగా అన్నీ బేరీ చేసుకుని ఇంక ఫ్యూచర్లో ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాల్లోకి రాకుండా, అసలు ఒక ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా, కనీసం ఇతనికి ఒక సింగిల్ ఓటు కూడా వేయకుండా ప్రజలు ఒక మార్పు తెచ్చుకుంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు ఉంటాయి. సో ఇటువంటి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఏదైతే బాబు గారి గవర్నమెంట్ ఉందో, ఆయన ఒక టార్చ్ బేరరు, ఆయన ఒక మార్గదర్శి, దీర్ఘదర్శి కాబట్టి సో అటువంటి గవర్నమెంట్కి మళ్ళీ ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా బాబు గారు పదే చెప్పినట్టుగా మరో సింగపూర్గా మారడానికి ఎటువంటి సందేహం లేదు ఏపీ. సో కాబట్టి ఇప్పటికైనా ప్రజల విజ్ఞతతో ఆలోచించి, విచక్షణతో ఆలోచించి, ఏది మంచి ఏది చెడ్డ చూస్తున్నారు కదా, రోజుకు ఒక స్కామ్ వస్తుంది ఇతని గురించి. సో కాబట్టి అతను ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేశాడు, ఏదో కొంచెం తాయిలాలు పెట్టి ఏ విధంగా మొత్తం మన ఆస్తులు కొలగొట్టేశాడని తెలుసుకున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఈవీఎంలు అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు, అంతేగాని అతనిలో పరివర్తన లేదమ్మా. సో అతని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా వేస్ట్, అదొక మెంటల్ కేసు. సో డెఫినెట్గా అతనికి ఇక రాజకీయ భవిష్యత్తు అయితే ఉండబోదు కూడా. అంటే ఇప్పటి వరకు అయితే కేసు నుంచి తప్పించుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఈవీఎం మిషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమో కేసులు మరి అటెండ్ అవ్వాలి, కోర్టుకి అటెండ్ అవ్వాలి, మరి అటెండ్ అవుతారా అవ్వరు అంటారా మరి? సో డెఫినెట్గా అమ్మ, ఏదైతే ఆయన మీద ఉన్న ఆ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో అన్నీ కూడా త్వరితగతిన వార్ ఫుటింగ్ స్టేజ్లో మొత్తం అన్నింటిని కూడా ఓపెన్ చేసి మళ్ళీ అన్నింటిని కూడా మొదలు పెట్టాలి, అతను బెయిల్ రద్దు చేయాలి. సో రెండవది ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో చేసిన అరాచకం, ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చిన నరేగా ఫండ్స్ కానీ, సెంట్రల్ నుంచి వచ్చిన పోలవరం ఫండ్స్లో అవినీతి కానీ, ఇప్పుడు పోలవరం ఫండ్స్లో దగ్గర 6,070 కోట్లు ఏమైపోయిందో లెక్క పక్క లేదంట. అదేవిధంగా ఇన్ని వ్యవస్థలు ఏదైతే రాష్ట్రంలో ఎన్ని వ్యవస్థలతో ఉన్నాయో, ఎన్ని డిపార్ట్మెంట్స్ అవుతూ ఉన్నాయో, అక్కడ జరిగిన అవినీతి, అక్రమాలు, ఇలీగల్ ఎంప్లాయ్మెంటు, తన మనుషులకి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ చేశాడు, ఇవన్నీ కూడా విచారణ చేసి ఇక్కడ ఈ కేసులన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా కనీసం ప్రతి సామాన్యుడికే తెలిసిపోతుంది. ఇగో ఇక్కడ ఈ డబ్బులు తినేశాడు, ఇక్కడ ఈ భూమి కొట్టేశాడు, ఇగో ఇక్కడ ఈ మైన్లో ఈ చేశాడు, ఈ లిక్కర్లో చేశాడు, సామాన్యుడికి కళ్ళకి కట్టినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇదేం పెద్ద ఏదో బ్రహ్మ పదార్థం కాదు, ప్రతి సామాన్యుడికే క్లీన్గా తెలుస్తుంది ఇంత దోపిడీ చేశాడని. కాబట్టి త్వరితగతిన ఈ కేసులన్నీ కూడా విచారించి, సో ఈ కేసులు ప్లస్ ఆ కేసులు అన్నీ కలిపి శుభ్రంగా తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఆయన కూర్చోబెట్టి ఆ దోచేసిన డబ్బులు ఏ విధంగా రికవరీ చేయాలి, ఆ భూములు అన్నీ కూడా ఏ విధంగా రికవరీ చేయాలన్నది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేసి ఆ దిశగా అడుగులేసి నష్టపోయిన వాళ్ళకి, నష్టపోయిన రాష్ట్రానికి తొందరగా ఉపశమనం కలిగించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.